హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను అవని ప్రగతి అవనిగడ్డ ప్రగతి ఇన్స్టిట్యూట్లో ఏ విధంగా మనకు ఇక్కడ ఏ విధంగా కోచింగ్ జరుగుతుంది, ప్లస్ అక్కడ మెటీరియల్స్ ఏంటి, వాటన్నింటి గురించి నేను వివరిస్తాను. అయితే అక్కడ మనము జాయిన్ అయిన తర్వాత మనకు ఫస్ట్ మెటీరియల్స్ అనేది ఇస్తారండి. ప్రతి సబ్జెక్ట్ ఉంటుంది. అన్ని సబ్జెక్ట్స్ ఫిజిక్స్, బయాలజీ, తెలుగు, మెథడాలజీ కానీ, కంటెంట్ కానీ, ఇలా ప్రతి సబ్జెక్ట్కి, ఇంగ్లీష్కి కూడా ఒక మెటీరియల్, ఈ విధంగా అన్ని మెటీరియల్స్ ఇస్తారు. తర్వాత మనకు డైలీ ఒక షెడ్యూల్ అనేది ఇస్తారు. ఆ షెడ్యూల్ పరంగా డైలీ మనము ఆ మెటీరియల్స్ తీసుకొని వెళ్ళాలి అక్కడికి. వాళ్ళు క్లాసెస్ చెప్పిన తర్వాత సార్ వాళ్ళు అందులో ఏమైనా ఎక్స్ట్రా పాయింట్స్ ఉంటాయి కదా, అలాంటివి మనల్ని యాడ్ చేసుకోమని చెప్తుంటారు. అయితే వాళ్ళు కూడా మనకు మెయిన్గా ఏం చెప్తారంటే, మీరు టెక్స్ట్ బుక్స్ అయితే మీకు టెట్ డిఎస్సి అనే 2 మాటలు అన్నారంటే దానికి ముఖ్యమైన ఆయుధమే టెక్స్ట్ బుక్. ఆ టెక్స్ట్ బుక్ను మించిన మరొక బుక్ అనేది ఏది అవసరం లేదు. కాబట్టి మీరు ఎక్కడికెళ్ళినా, ఏం చేసినా, ఏది చదివినా టెక్స్ట్ బుక్లో నుంచే చదవాలి. వేరేదంటూ ఏవి చదవకూడదు. ముఖ్యమైన మనకు టెక్స్ట్ బుక్స్ మాత్రమే. ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి పేపర్ కూడా మీకు నోటెడ్గా వచ్చి ఉండాలి. ఒక బుక్కుని మీరు ఒకసారి చదివి దాన్ని వదిలేసి మళ్ళీ ఏదో మెటీరియల్ వచ్చింది కదా అని చెప్పేసి మళ్ళీ కొత్తగా దాన్ని తీసుకోవడము, మళ్ళీ దాన్ని చదవడము అలాంటివి ఏవి చేయకూడదు అని చెప్తుంటారు. ఒక్క బుక్కుని మీకు మళ్ళీ అదే బుక్కుని చదవండి, అంతేగాని వేరే బుక్కుకి వెళ్ళకండి. ప్లస్ వేరే మెటీరియల్స్ కొత్తగా వచ్చినాయని, అవి వచ్చినాయని, ఇవి వచ్చినాయని దేనికి వేటిని తీసుకోవడం, చదవడం మాత్రం చేయకండి అంటుంటారు సార్ వాళ్ళు. మళ్ళీ అక్కడ మనం ఏదైతే బుక్ చదువుతున్నామో ఫస్ట్ టైం చదివినప్పుడు మనం దాంట్లో మెయిన్ పాయింట్స్ మనకి ఏది అనిపిస్తుంది కదా, వాటన్నింటిని అండర్లైన్ చేసుకుంటూ చదవమని చెప్తుంటారు సార్ వాళ్ళు. చెప్పిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ రిపీట్ చేసినప్పుడు మన ఫోకస్ అంతా ఏదైతే అండర్లైన్ చేసామో వాటి మీదకే డైరెక్ట్ వెళ్తుంది కదా, నెక్స్ట్ మనం బుక్ అంతా చదవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి అట్లా మళ్ళీ నెక్స్ట్ టైం చదివే కొద్దీ మనకు ఆ ఫోకస్ మొత్తం అండర్లైన్ చేసిన వాటికి పోయి ఏదైతే ఇంపార్టెంట్ ఉంటాయో అవన్నీ కూడా మన మైండ్కి అనేది ఫిక్స్ అయిపోతుంది అనమాట. అని సార్ వాళ్ళు ఎప్పుడు కూడా ఒక బుక్కుని ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు చదవాలి అని చెప్పి చెప్తుంటారు. అంతేగాని ఆ బుక్ను వదిలేసి వేరే బుక్కి వెళ్ళడం, లేదంటే వేరే మెటీరియల్కి వెళ్ళడము అలాంటి పనులు చేయకండి అని ఎప్పుడు చెప్తుంటారు సార్ వాళ్ళు. మళ్ళీ మనకు అక్కడ డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి అన్నమాట. ఏ రోజు జరిగిన క్లాస్కి ఆ రోజు ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్స్కి సంబంధించి మనకి ఈ విధంగా ఒక బుక్ లాగా కూడా చేస్తారనమాట. ఈ విధంగా బుక్ లాగా చేసి మనకి ఈ బుక్స్ కూడా అక్కడ అమ్ముతుంటారు అనమాట. మొత్తం మన బ్యాచ్ అంతా అయిపోయిన తర్వాత దాన్ని ఒక మెటీరియల్ లాగా తయారు చేస్తారు. మొత్తం అన్ని బిట్సే ఉంటాయి దీని లోపల. ఈ విధంగా బిట్స్ లాగా చేసి మనకు ఈ బుక్ లాగా చేసి దీన్ని కూడా అమ్ముతుంటారు. మనకు కావాలనుకుంటే ఇది కూడా తీసుకోవచ్చు. మనకు డైలీ పేపర్స్ పెడతారు కదా, వాటిని కూడా మనము అన్నీ జాగ్రత్తగా పెట్టుకొని మన ఇంటి దగ్గరకు అలా వచ్చినాక దాన్ని కూడా ఒక బైండింగ్ లాగా బుక్ చేయించుకోవచ్చు. అన్నీ దాంట్లో మొత్తం ప్రాక్టీస్ బిట్సే ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇంకా మెయిన్గా సార్ వాళ్ళు ఏం చెప్తారంటే మీకు వచ్చే ప్రతి క్వశ్చన్ కూడా బుక్లోనే ఉంటుంది. ఎక్కడ బయటి అవుట్ ఆఫ్ అనేదే ఉండదు. బుక్కులో ఉన్నటువంటి క్వశ్చన్స్ నిజంగానే సార్ వాళ్ళు చెప్పినప్పుడు నేను నమ్మలేదు, కానీ నిజంగా ప్రతి బిట్ కూడా మనకు టెక్స్ట్ బుక్ నుంచే వస్తుంది. ప్రతి లైన్ మనం అబ్జర్వ్ చేస్తూ చదివినట్లయితే ప్రతి క్వశ్చన్ కూడా మనకు ఆ టెక్స్ట్ బుక్ నుంచే వస్తుంటుంది. అలాంటి కొన్ని క్వశ్చన్స్ నేను మీకు ప్రూఫ్ రూపంలో టెక్స్ట్ బుక్ నుంచి ఎటువంటి క్వశ్చన్స్ వచ్చినాయి, ఏ షిఫ్ట్లో వచ్చింది అనేది కూడా మీకు ప్రూఫ్ పెడతాను నెక్స్ట్ వీడియోలో. అలాంటి మంచి వీడియోస్ అవన్నీ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా నేను నెక్స్ట్ వీడియోలో మీకు ప్రూఫ్తో సహా టెక్స్ట్ బుక్లో ఏ పేపర్లో ఏ క్వశ్చన్ వచ్చింది, ఏ షిఫ్ట్లో వచ్చింది అనేది ప్రూఫ్తో సహా పెడతానండి.